హాయ్ అండి. ఈరోజు సండే కదా, చిన్నోడికి అంటే మ్యాథ్స్కి స్నానం అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. చర్చికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకా వీడికైతే స్నానం చేస్తున్నానండి. చెట్లకు నీళ్లు పట్టేశాను, ఇంకా స్నానం చేస్తూ ఉన్నాను. చక్కగా స్నానం అయితే చేయించుకుంటాడండి. కమ్ టు బాత్ అంటే చాలు వచ్చేసి చక్కగా స్నానం చేయించుకొని ఆ తర్వాత బాగా ఆడుకుంటాడు. తర్వాత అయితే ఇంకా ఫుడ్ పెట్టేస్తాను, ఇంకా పడుకుంటాడు అన్నమాట ఫ్రెష్గా. వాడు విసుగు పుట్టింది అనుకోండి, మ్యాథ్స్ స్నానం చేద్దురా మమ్మీ అని పిలుస్తాడండి వాడు. నిజంగా చిన్నప్పటి నుంచి అట్లాగా నేను అలవాటు చేశాను. స్నానం అయితే నీట్గా చేయించుకుంటాడన్నమాట. కష్టపడితేనే కదా ఏదైనా ఫలితం ఉంటుంది. అందువల్ల ఇంకా ఆదివారం రోజు కంపల్సరీ స్నానం చేసేయాలి. లేదంటే ఇంకా నాకు టైం ఉండదు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా నేను ప్రతి సండే స్నానం అయితే చేయించేస్తాను అన్నమాట. చిన్నోడికి స్నానం చేయకపోతే వాటికి ఫ్రెష్గా ఉండదన్నమాట. మనం కూడా ఒకరోజు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అట్లా ఉంటుంది వాటికి. అది కాక బొచ్చు ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల కొంచెం విసుగుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా అయితే చేయించేస్తాను ప్రతి సండే స్నానం అయితే. నాకెందుకో సమయం వృధా చేయడం ఇష్టం ఉండదండి. అంటే ఉన్నటువంటి సమయాన్ని నేను చక్కగా అయితే వినియోగించుకుంటాను అన్నమాట. వినియోగించుకుంటేనే మన పనులు అయితే అవుతాయి. ఈరోజు చేయకపోయినా రేపైనా చేయాలి కదా. అందువల్ల ఇంకెందుకులే టైం వేస్ట్ చేయడం అని చెట్లన్నీ కూడా నీళ్లు పట్టేసి ఇంకా చిన్నోడికైతే స్నానం చేయిస్తూ ఉన్నాను. దాదాపు అప్పుడు 12:30 అయింది అనుకుంటా. బాగా ఎండకైతే స్నానం చేయిస్తూ ఉన్నాను. నీట్గా అయితే పోసుకుంటాడండి స్నానము. డాక్టర్ గారు రాసిచ్చినటువంటి షాంపునే పోస్తాను. గుడ్ బాయ్ నువ్వు అంటే ఇంకా బాగా నీట్గా చేయించుకుంటున్నాడు అన్నమాట. మా జోష్ ఉండేవాడు, వాడు కూడా బాగా నీట్గా చేయించుకుంటాడండి. చూసారా, బాగా బాడీ అంతా ఆరిపోయింది. తర్వాత ఫ్యాన్ కింద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు ఫ్రెష్ అప్ అయి. నేను స్కూల్కి వెళ్ళినా కూడా అండి బాగా ఉంటాడు వాడు. అసలు నేను ఇంతకుముందైతే జోష్ లేకపోతే ఉండడేమో అనుకున్నాను. జోష్ చనిపోయిన తర్వాత కూడా వీడు ఒంటరిగా